ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏందమ్మీ ఇది? ఇట్ట మమ్మల్ని వేరు చేసి చూసే బదులు, బయట వాళ్ల ముందు మమ్మల్ని తక్కువ చేసి చూసే బదులు మమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేస్తే ఒక పీడ పోతుంది కదా. నేను ఈ రాఖీని కేదార్కి మాత్రమే కట్టాలనుకోలేదు. యువరాజ్కి కేదార్కి కలిపే కడదామని తీసుకొచ్చాను. రోజంతా ఎదురు చూసినా యువరాజ్ ఇంటికి రాలేదు. ఎక్కడున్నాడో తెలీదు, ఎప్పుడొస్తాడో తెలీదు. యువరాజ్ కోసం ఒక అక్కగా ఎదురు చూసి చూసి ఎదురు చూపులు మాత్రమే మిగిలైపోయినాయి. అందుకే కంటికి కూడా కనిపించిన తమ్ముడి కోసం కళ్ళ ముందున్న తమ్ముడిని పక్కన పెట్టడం ఇష్టం లేక ఈ రాఖీ కట్టాను. మీరు అబద్ధం చెప్తున్నారు వదినా. అది 3 రోజుల ముందు రాఖీలా లేదు. ఇది ఇవాళ కట్టిన రాఖీలాగే ఉంది. పైగా 3 రోజుల నుంచి కేదార్ చేతికి ఈ రాఖీ ఎవరు కూడా చూడలేదు. మిమ్మల్ని ఎలా నమ్మించాలో కూడా మాకు తెలియట్లేదు నిషి. ఎవరిని ఎవరు నమ్మించాల్సిన అవసరం లేదు జగదాత్రి. ఈ నిజాలు అబద్ధాలు పక్కన పెడితే ఇది నీకోసం కొన్న రాఖీ, నీకు కట్టాలని ఆశపడ్డ రాఖీ. మన మధ్య వస్తున్న ఈ దూరాన్ని నేను భరించలేకున్నానురా. ఎన్ని మారినా నువ్వు ఎప్పటికీ నా తమ్ముడివే. ఏ రోజు కట్టినా దీనికి అర్థం మారదు. నీ మీదున్న ప్రేమ తగ్గదు. చేపట్టు. చేపట్టు. ముష్టోడ్లా కనిపిస్తున్నానక్క నేను. నువ్వే నన్ను ముష్టోడ్ని చేసి భిక్ష వేస్తున్నావా? సొంత తమ్ముడిని పక్కన పెట్టి ఎవరినో తెచ్చి నెత్తిన పెట్టుకొని ఇప్పుడు అందరి ముందు బాగోదని నాకు రాఖీ కడుతున్నావు, అంతే కదా? యువరాజ్, వద్దక్క వద్దక్క వద్దక్క. వద్దు ప్లీజ్. ఇప్పుడు నా మీద ప్రేమ ఉంది, దాచుకున్నా ఇవన్నీ నాకు చెప్పకు. ఇవాళ వీళ్ళ ముందు నాకు చేసిన అవమానాన్ని నేనెప్పటికీ మర్చిపోనక్క. నన్ను కాదని వీళ్ళని కావాలనుకొని చాలా పెద్ద తప్పు చేశావు. ఆ విషయం నీకు అతి తొందరలో అర్థమవుతుంది. యువరాజ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.